మధుర మహానగరంలో కంసుడు అనే మహారాజు చాలా క్రూరంగా పరిపాలించేవాడు. దేవకి పెళ్లి రోజున ఆకాశవాణి ఈ విధంగా వివరించింది. నీ చెల్లెలకు పుట్టే 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది అని వివరించింది. ఇది విని భయపడ్డ కంసుడు దేవకి వసుదేవులను జైల్లో బంధించాడు. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు చంపేసేవాడు. 8వసారి దేవకి గర్భంతో ఉన్నప్పుడు ఆ రాత్రి జైలులో దివ్య కాంతి వెలిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నేనే శ్రీహరిని, ధర్మం కోసం ఈ భూమిపై అవతరిస్తున్నాను అని వివరించారు. అర్ధరాత్రి అష్టమి రోజున రోహిణీ నక్షత్ర సమయంలో శ్రీకృష్ణుడు జన్మించారు. వసుదేవుడు చిన్న కృష్ణుణ్ణి కంపలో పెట్టుకొని వర్షం మధ్యలో యమునా నదిని దాటి గోకులానికి వెళ్తున్నాడు. యమునా నది నీరు తానే విడిపోయి వసుదేవునికి మార్గం ఇచ్చింది. అక్కడ యశోద ఇంట శ్రీకృష్ణుడు సురక్షితంగా చేరుకున్నాడు.